ఫ్యామ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా ఛానల్ కౌంట్ అనేది పెరుగుతూ ఉందన్నమాట ఈ రీసెంట్ టైమ్స్లో. సో ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా ఛానల్ని అంటే నా వీడియోని ఇప్పుడు ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా ఫాలో చేయండి. అండ్ ఇప్పుడైతే నేను నోవెటల్ హోటల్కి అయితే వచ్చేసాము. సో నోవెటల్ హోటల్కి అనేది నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట. ఇంతవరకు ఎప్పుడు అయితే వెళ్ళలేదు. మామూలు వేరే వేరే రెస్టారెంట్స్కి అయితే వెళ్ళాం, కానీ నోవెటల్కి అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. సో ఒక్కసారి ఎటు వెళ్తున్నాను కదా అనేసి నేను వీడియో అయితే షూట్ చేసుకుని వ్లాగ్ తీద్దామనేసి అయితే స్టార్ట్ చేశాను. ఈ 5 స్టార్ హోటల్లో ఎలా ఉంది, లంచ్ ఎలా ఉంది, ఐటమ్స్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి అయితే చూద్దాము. నోవెటల్ హోటల్లో ఇప్పుడు మేము వెళ్ళినది ఫుడ్ ఎక్స్చేంజ్ అనే రెస్టారెంట్ అనమాట. ఇంకా బ్రాంచెస్ లాగా కూడా ఉన్నాయి, ఇంకొకటి హైబా కూడా ఉంది. ఇప్పుడు ఇదైతే లంచ్ బఫెట్ అనమాట. ఇంకా అన్ని ఐటమ్స్ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఫిష్లో వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. ఫిష్, చికెన్ మాత్రమే ఉన్నాయి నాన్ వెజ్ ఐటమ్స్లో. మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. నేను చూసిన వాటిలో అయితే ఎక్కువ రకాలు ఫిషే ఉందన్నమాట. ఫిష్లో రకాలు అండ్ చికెన్ డిఫరెంట్ స్టైల్స్లో చికెన్ అయితే ఉన్నింది రెసిపీస్. ఇంకా రైస్ ఐటమ్స్ అయితే ఇక్కడ బిర్యానీ ఉంది అండ్ ఇంకా ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ రైస్ అలా ఉన్నాయి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ కర్రీస్ అన్నిటినీ వేడి చేసేదానికి మొత్తం ఐరన్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐరన్ అండ్ రాగి మాత్రమే ఉన్నాయి. సో ఈ ఐరన్ వాటిల్లోనే యూజ్ చేస్తున్నారు, ఐరన్ అండ్ రాగి వాటిల్లోనే ఈ కర్రీస్ అన్నిటిని యూజ్ చేస్తున్నారు. అది స్పినాచ్ మష్రూమ్ అంట. ఏ పవన్ ఇది కొంచెం వేసుకో. వెజిటేబుల్ స్టూ నార్మల్, బీట్రూట్ కావాలా? లేదు, ఇదేంటిది? ఇది ఇప్పుడు తీసుకోవచ్చా? అందుకే నేను చెప్పింది స్వీట్లు వద్దు, ఫస్ట్ లో తిన్నామంటే ఇంకేం తినలేవు. నార్మల్ బెడ్ బాగుంది చూడు మష్రూమ్. క్వాలిటీ వైజ్, టేస్ట్ వైజ్ బాగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. కాకపోతే మేము ఈ లంచ్ బఫెట్లో ఇంకా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా ఎక్కువ ఉండింటే బాగుండు అని అయితే అనుకున్నాము. అంటే లైక్ ఓన్లీ చికెన్, ఫిష్ అని మాత్రమే ఉంది కదా, ఇంకా మటన్, ప్రాన్స్ ఇవి కూడా పెట్టిండొచ్చు, మనం పెట్టిన మనీకి వర్త్ అనేసి అనుకున్నాము. ఇంకా స్వీట్స్ అయితే స్వీట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ప్యూర్ వీగన్ స్వీట్స్ కూడా ఉన్నాయి. అండ్ రొటీన్గా ఎక్కువ క్రీములతో ఎగ్గుట్టుగా అట్లా ఉంటుంది కదా, నాకైతే కాస్త బాగా అనిపించింది అనమాట ఇక్కడ స్వీట్స్ తినేటప్పుడు.
ఇంకా ఆబ్వియస్లీ ప్రైస్ విషయానికి వస్తే ఇది 5 స్టార్ హోటల్. సో మామూలుగా మన రెస్టారెంట్ కంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పొచ్చు. ఇంకా ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివే, బట్ క్వాలిటీ వైజ్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ ఈ లంచ్ బఫెట్లో కూల్ డ్రింక్స్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదన్నమాట. కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మళ్ళీ మనం పే చేసుకొని కొనుక్కోవాలి. అంటే ఈ కాంబోలో అయితే రావన్నమాట. కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇవేవి కాక్టైల్స్ అలాంటివి ఏవి కూడా ఇంక్లూడ్ అయితే కాదు. మేము వెళ్ళింది అయితే లంచ్ బఫెట్ కాకుండా మీరు స్పెసిఫిక్గా ఐటమ్స్ తినాలి అంటే లైక్ నేను అన్నట్లు ప్రాన్స్ కానీ మటన్ కానీ లేకపోతే స్పెసిఫిక్గా ఏదైనా వీగన్ ఐటమ్స్ తినాలి అనుకున్న వాళ్ళు కూడా సపరేట్గా అవి ఆర్డర్ పెట్టుకొని కూడా తినొచ్చు. నేను చెప్తున్నది ఏంటంటే లంచ్ బఫెట్లో ఇవి మాత్రమే ఐటమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాను. ఇక్కడ ఏమైపోయిందంటే కొంచెం డిలే అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. సో నాకు సడన్గా ఒక కాల్ కూడా వచ్చింది, ఇంకా అక్కడే అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా సో ఎటు ల్యాప్టాప్ తెచ్చుకున్నాను కదా అనేసి ఇంకా అట్లే కాల్ కూడా అటెండ్ అయ్యి కంటిన్యూ చేస్తున్నాను. ఇది కూడా అనమాట, అంటే మనం ఇట్లా ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకోవాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు, కొంచెం పీస్ఫుల్గానే అనిపించింది. బట్ లైట్గా సౌండ్స్ అలా ఉన్నాయి కానీ బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు, నీట్గా ప్రశాంతంగా తింటూ చేసుకోవచ్చు అని అయితే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ నేను గమనించిన వాటిల్లో ఇంకా కొంతమంది ల్యాప్టాప్ తెచ్చుకొని వర్క్ చేసుకుంటూ తింటూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా ఐటమ్స్ అన్నీ కూడా మీకు రఫ్గా చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా చికెన్, ఫిష్, మష్రూమ్స్ అండ్ కట్లెట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ సైడ్ అంతా కూడా పానీపూరి ఇవంతా. అక్కడ తింటూ ఉన్నప్పుడు ఈ ఫుడ్ క్వాలిటీని చెక్ చేయడానికి ఇన్స్పెక్షన్ జరిగిందనమాట. సో అక్కడ మొత్తం వాళ్ళు శాంపుల్స్ తీసుకున్నారు, ఒక 3 to 4 రెసిపీస్ దగ్గర తీసుకొని అట్లా కలెక్ట్ చేసుకొని చెక్ చేస్తూ ఉన్నారనమాట. అంతేనా? సో ఇదన్నమాట మొత్తం ఐటమ్స్ అంతా కూడా. నేనైతే నోవెటల్ హోటల్కి ఫస్ట్ టైం వచ్చానమాట, ఇంతవరకు అయితే నేను ఎప్పుడు రాలేదు. అండ్ ఇంకా మేము ప్లాన్డ్గా అయితే కూడా రాలేదు ఇక్కడికి. ప్లాన్డ్గా అంటే వీకెండ్ ట్రై చేసి ఉంటాము, అందుకనే ఇప్పుడు వీక్ డేలో రావాల్సి వచ్చింది. బట్ వచ్చిన తర్వాత అయితే చాలా బాగానే అనిపించింది అనమాట.
ఆ సజెషన్ అయితే మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మీ పార్ట్నర్ తీసుకొని మీరిద్దరే ఇట్లా ఏదైనా రెస్టారెంట్కి కూడా వెళ్ళండి. కాస్త టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది, మీకు కూడా రిలాక్స్గా కూడా అనిపిస్తుంది. అదండి ఈ రోజుటి వ్లాగ్. నేను ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. బై.